రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యొక్క అడుగుజాడల్లో ఇంటి పోరు హైకమాండ్ పోరు తట్టలేక విధిలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కుల గణన చేపట్టి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగే కుల గణన దేశవ్యాప్తంగా ఇది ఒక రోల్ మోడల్ గా మారుతుందని ప్రకటించిన రాహుల్ గాంధీ గారు తీరా ఈ యొక్క కుల గణన లెక్కలు చూసిన తర్వాత ముస్లింల యొక్క ప్రాపకం కోసమే ఈ కుల గణన చేపట్టినట్టుగా ఇదే దేశానికి రోల్ మోడల్ కాబోతుందా అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. 190% పైగా ముస్లింలను ఓబీసీలో చేర్చి ఓబీసీల హక్కుల కాలరాయటము రిజర్వేషన్లను తన్నుకుపోవడమే ఇది రోడ్ మ్యాప్ రోల్ మోడల్ అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలను కూడా ఈ రకంగా బీసీ జాబితాలో చేర్చి బీసీల యొక్క పొట్ట కొట్టడమే తప్పితే హక్కుల కాలడమే తప్పితే ఇతరత్ర కాదని ఇవాళ తెలంగాణలో తేటి తెల్లమవుతున్నది. గతంలో 51% ఉన్న బీసీలను 46% కుదించి ముస్లిం ఓబీసీలు అని చెప్పి 10% అదనంగా ఇందులో పొందుపరిచి ఎవరి కోసం ఈ కులగణన చేపట్టారో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు.